మాది దర్శి నియోజకవర్గం అన్న. మాకు ఈసారి చాలా మంచి క్యాండిడేట్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఇచ్చారన్న. మీరు ఎంపీగా మాగుంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇచ్చారన్న. 2014 నుంచి 19లో మాకు సిద్ధారాఘవరావు గారు రోడ్లు వేశారు, పార్కులు కట్టించారు, నీళ్ళు ఇచ్చారన్న టీడీపీ హయాంలో. 2019 నుంచి 24 వరకు చిన్న రోడ్డు కూడా పడలేదన్న. ఎవరు వచ్చినా కూడా దర్శి నియోజకవర్గంలో చాలా దొనకొండలో చాలా గవర్నమెంట్ భూమ్స్ ఉన్నాయన్న. ఒక్క ఇండస్ట్రియల్ క్యాడర్ తీసుకురాలేదు. దర్శి నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ అయింది లేదు. మాకు ఏదైనా బాగా లేకపోతే నడి రైతులు అయినా ఒంగోలు రావాలి, లేకపోతే నర్సరావుపేట వెళ్ళాలన్నా. మాకు ఒక తాలూరు మండలంలో మొగలగుండాల రిజర్వాయర్ ఒకటి ఉందన్న, అది ఇప్పటికీ పూర్తి కాలేదన్న. కానీ దాని పేరు మార్చి ఏదేదో పెడుతున్నారన్న. మా నియోజకవర్గాన్ని కొంచెం పట్టించుకోండి అన్న. ఎవరు వచ్చినా మా నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం అస్సలు శూన్యం అన్న. 5 సంవత్సరాలు నేను దర్శిలో పాదయాత్ర చేశా. నాకు ప్రజలు చూపించిన ప్రేమని నేను మర్చిపోలేను. నేను ఆనాడు దీనిపైన చాలా స్పష్టమైన హామీలు ఇచ్చా. ఆ హామీలు నేను కట్టుబడి ఉన్నా. ముందల ఒంగోలుకి నేను ఫార్మ్ హబ్ చేస్తా అన్నాను, పెట్టుబడుల పరిశ్రమలు నేను తీసుకొస్తా అన్నాను, మీలాంటి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చేటట్టు మా దర్శికి చూడండి. నేను అక్కడ ఆల్రెడీ హామీ ఇచ్చా. ఇది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మాది ఒంగోలు నియోజకవర్గం. చెప్పండి. జిల్లాలో పొలిటీషియన్స్ లో దామచల్ల జనార్దన్ గారు ఆదర్శంగా ఉన్నారు. ఇండియాలో నారా లోకేష్ గారు యువగళం పేరుతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు డాక్టర్ రాజ్ విమల్. నేను క్రిస్టియన్ బీసీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. నాకు టెక్స్టైల్ డైయింగ్ బిజినెస్ ఉందన్నా. 2 సంవత్సరాల క్రితం ఆ బిజినెస్ ని నేను మూసివేశాను. మరి బ్యాంకుల నుంచి కానీ అలాగే ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి రుణ సహాయం నేను పొందలేదు. బీసీ కార్పొరేషన్ నుంచి ఏదన్నా ఒక రుణం కానీ లోన్ కానీ అప్లై చేసే పరిస్థితి లేక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము వ్యాపారాలు చేద్దాం అనే మా కలగానే మిగిలిపోయింది. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తే, అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు యథావిధిగా కేటాయించి మమ్మల్ని వ్యాపారులుగా ప్రోత్సహిస్తారా? అన్నా, ఉపకులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ కార్పొరేషన్ నిధులు కేటాయించాల. కనీసం ఆ కార్పొరేషన్ చైర్పర్సన్ కి ఆఫీస్ లేదు, కూర్చున్న కుర్చీ లేదు, సంతకం పెట్టడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. నేను పాదయాత్రలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చా. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం. ఆ నిధుల్ని బడుగు బలహీన వర్గాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతామని. సో మీలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ మేము ప్రోత్సహిస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ లోకేష్ గారు. మనం ఇప్పటికే చాలా టైం ముఖాముఖిలో గడిపేశాం. ఇంకొంచెం ఇంకాస్త కార్యక్రమంలో ముందుకెళ్లే క్రమంలో ఇంకా ఎవరైనా వాలంటీర్స్ మైక్ ఎక్కడిస్తున్నారు? ఎస్, ఇంకొక 1-2 ప్రశ్నలతోటి ఒక్క నిమిషం